దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవుని స్వరూపము ఇంకా ఉంది. ఇంకా ఆయన దేవుని స్వరూపము. మాట చక్కగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది ఆలోచన చేస్తే. ఆయన ఎలాగ దేవుని స్వరూపము, సరే ఆయన కలిగిన ఉన్నాడు, దాన్ని విడిచి మానవులకు వచ్చాడు, అది ఇంకా కంటిన్యూషన్. ఆయన దేవుని స్వరూపము. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము ఏమంటుంది? ఎవరు దేవుడు చెప్తా ఉంది చూడండి. చాలు. ఎవరు ఆది అంటే ఎవరు? దేవుడు. ఆ తర్వాత మిగతాయన్ని యూ రీడ్ రెవల్యూషన్ 20 ప్రకటన దాకా చదువుకుంటా వెళ్ళు. బట్ బిగినింగ్ ఎలా ఉందంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్, ఇన్ ద బిగినింగ్ ఆది అంటూ దేవుడు. మొట్టమొదటి మాట. రెండవ వచనం చూద్దాం. ఆది కాండం 2వ వచనం 1వ అధ్యాయం. చాలు. అక్కడేముంది? దేవుని ఆత్మ. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి రాశారు, బట్ అక్కడ మాట ఏమన్నారు? దేవుని ఆత్మ. జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదట ఆది యందు దేవుడు, రెండవ వచనంలో దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. ఈ రెండు తర్వాత యోహాను గారు రాస్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం. ఇప్పుడు ఏంటంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు, ఆత్మ, వాక్యము. దేవుడు, ఆత్మ, వాక్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది తెలియకపోతే క్రిస్టియానిటీలో మనం ఎక్కడో మిస్ అవుతున్నామనే గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు, ఆత్మ, వాక్యం. 3వ వచనానికి వెళ్దాం. ఆది కాండము 3వ వచనం. అక్కడ ఏమైంది? పలుకు. ఏంటది? పలుకు. పలుకుట అనగా స్వరము. పలుకుట అనగా స్వరము. ఆ స్వరం ఎక్కడిది? ఆ స్వరం ఎక్కడిది? చూడండి, 1 యోహాను పత్రికలో కదా, యోహాను గారు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఆత్మయు నీళ్లును రక్తమును. అక్కడ మనకు దేవుడు, తండ్రి అయిన దేవుని గురించి వాడలేకపోయారు అక్కడ. ఎందుకంటే దట్ ఈస్ రిఫరెన్స్ టు గాడ్. దేవునికి ఘనత అది. ఆయన ఎక్కడంటే అక్కడ వాడకూడదు ఆ పదాన్ని. ఇక్కడ చక్కని మాటలు 3 కనబడతాయి. చూడండి, సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది? 3. ఆత్మయు నీళ్లును రక్తమును. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేట్ తర్జుమాలో ఏకీభవించి అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ లో చాలా డిఫరెంట్ ఉంది. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? కెన్ యూ రీడ్ 1 John 5th chapter 7th verse? For there are 3 that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost. These 3 are one. These 3 are one. తృత్వం అంటారు. ఎక్కడుంది వైద్యం చెప్పమంటే మనం వెతుక్కుంటాం. కానీ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఎంత చక్కగా రాయబడిందో. మరి అది ఎందుకు తర్జుమాలో మార్చారో మనకి చెప్పేంత నాకు అర్హత లేదు. ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. బట్ ఇంగ్లీష్లో ఎంత చక్కగా ఉంది. కెన్ యూ రిపీట్ దట్ వర్డ్ మై సిస్టర్, మై డాటర్? ద ఫాదర్, ద వర్డ్ అండ్ ద హోలీ గోస్ట్ అండ్ 3. దీస్ 3 ఆర్ వన్. ఎంత బాగుంది ఇక్కడ. తండ్రి, కుమారుడు, వర్డ్ అనగా ఎవరు? వాక్యము శరీరధారి. ఇన్ ద బిగినింగ్ వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్లో. అది ఏదో వాక్యం ఉండే ఉండదు. ఇంగ్లీష్లో ఏముంటుంది? ద వర్డ్ అని ఉంటుంది. ఆ వర్డ్ ఏమైంది? శరీరధారి. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువు వచ్చిన భాగంలో ఒక్క భాగాన్ని తీసుకుంటాం. ఏంటది?
ఆయన దేవుని స్వరూపం. కానీ కుమారుడైన తర్వాత ఈ లోకంలోనికైనా మన పాపమును భరించడానికి వచ్చిన తర్వాత ఆయన మహిమపరచబడ్డా, ఘనపరచబడ్డా, ఆరాధించబడ్డా అని గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఎవరిని ఆరాధించమంటున్నారు? ఆయన మీరు తండ్రిని ఆరాధించండి, నన్ను ఆరాధించవద్దు అంటారు. ఆయన తండ్రిని ఆరాధించండి, నన్ను ఆరాధించక్కర్లేదు. ఆయన ఏమై ఉన్నాడు? దేవుడి స్వరూపి, దేవుడై ఉన్నాడు. కానీ ఆ ఘనతను ఆయన కోరుకోలేదు. ఆ ఘనతను ఆయన కోరుకోలేదు. అందుకే మరలా మనము ఈ ఎఫ్ఎస్సి పిలిపి పత్రికలో చూస్తే ఇప్పుడు ఒకసారి చూద్దాం. మళ్ళా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఇక్కడికి దేవునితో సమానము, దేవునితో సమానము అయినా అలా ఉండటం ఆయనకి ఇష్టపడలేదు. ఆ గొప్ప భాగ్యమును ఆయన ఎంచుకోలేదు, అది కావాలనుకోలేదు. ఎవరు చేసుకోగలరు అంత రిక్తుడిగా? ఎవరు చేసుకోగలరు? వచ్చే ఘనతని ఎవరు పోగొట్టుకోగలరు? ఈ లోకంలో ఎవరు పోగొట్టుకోలేరు, ఎవరు విడిచిపెట్టుకోలేరు. కానీ ఆయన విడిచిపెట్టుకున్నాడు. సమరయ స్త్రీతో అంటున్నాడు, తండ్రిని ఆరాధించడమ్మా. ఎవరిని? తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? అంటే దీస్ త్రీ ఆర్ వన్. అదే ఘనత ఆయనకు చెందవలసిందే. ఆ ఘనతకు ఆయన కూడా పాత్రుడే. ఆయన కూడా పాత్రుడే. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి. మొదటి నుండి ఎవరు మాట్లాడారు? దీంతో ఎవరు మాట్లాడుతూ వచ్చారు? జాగ్రత్తగా గమనించాలి. చాలాసార్లు మిస్ అవుతుంటాం ఇక్కడ మనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్లోకి వచ్చేసరికి కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి, అండర్స్టాండింగ్ అంత కావట్లేదు అని కూడా అంటూ ఉంటాం. చూడండి, నేను మొదటి వినిన స్వరము, మొదటి నుంచి ఒక స్వరం వినబడుతూ వచ్చింది ఆయనకి. ఏమని వినబడింది? 7 సంఘములకు రాయమని వినబడింది. ఒక్కొక్క సంఘం గురించి మాట్లాడింది వినబడింది. ఆ స్వరం అంటున్నాడు ఇక్కడ. ఒక స్వరము విని వెనక్కి తిరిగినాడు. వెనక్కి తిరిగినప్పుడు మొదటి అధ్యాయంలో చూస్తాం ఆ మాట మనం. మొదటి అధ్యాయంలో ఏమంటాడు అక్కడ? 10వ వచనం. మొదటి అధ్యాయం 10వ వచనం. ఆత్మవశుడనై ఉండగా గొప్ప స్వరం. ఆ స్వరాన్ని ఇక్కడ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఇక్కడ, నేను మొదట వినిన స్వరము. 4వ అధ్యాయంలో వచ్చావా? 2వ వచనం. పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, ఒకడు ఆసీనుడై ఉండెను. ఎవరు ఈ సింహాసనం మీద ఉంది? ఎవరు చెప్పండి? చెప్పండి, ఎవరు ఈ సింహాసనం మీద ఉంది? అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అన్నాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. ఆయన ఎవరు? సింహాసనం మీద ఎవరుంటారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడు కాదు. అదే ప్రకటన గ్రంథంలో మనం అక్కడే అనుకుంటాం. ఆయన అనగానే యేసుప్రభు అని వెంటనే అనుకుంటాం. కాదు, జాగ్రత్త చూద్దాం రండి. ఈ మాట గమనించుదాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనం. ఆ మండలము పైన
నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. ఎవరైనా బాగా గమనించాలి, బాగా గమనించాలా. యేసు ప్రభు అనుకొని ధ్యానిస్తూ ఉంటాం. అవునా కదా? ముందుకు వెళ్ళినప్పుడు మనం విల్ అండర్స్టాండ్ వాట్ ఇస్ కరెక్ట్ అనేది. మరలా ప్రకటన గ్రంథంలో వద్దాము, 4వ అధ్యాయము 3వ వచనం. ఆసీనుడైన వాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోయిన వాడు, ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. అక్కడ ఒక ఆరాధన జరుగుతా ఉంది. అక్కడ ఒక ఆరాధన జరుగుతా ఉంది. ఇదే ప్రకటన గ్రంథము, ఇదే 4వ అధ్యాయంలో 6వ వచనానికి వెళ్దాం. అధ్యాయం అంతా ధ్యానించాలి, సమయం సరిపోదు. 6వ వచనం చూద్దాం. 8వ వచనంకి వెళ్దామా? 7. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖం గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు. యేసు ప్రభు కాదు, ఎవరు? దేవుడైన ప్రభువు, తండ్రి అయిన దేవుడు. జ్ఞాపకం పెట్టుకోవాలి, కీన్గా ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. తండ్రి అయిన దేవుని దర్శనాన్ని యాజిటీజ్గా మరి చక్కగా ఆ రెక్కల వెలుపల లోపల కన్నులు అంటూ యెషయా గారు కూడా ఉన్నదన్నట్టుగా చూశారు. ఆయన కూడా ఇదే స్వరం విన్నాడు. ఏం స్వరం విన్నాడు? చదవండి ముందుకి. ఇక్కడే ప్రకటన గ్రంథంలో 8వ వచనంలో 2వ భాగాన్ని చదవండి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో నుండి పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు ఎవరిని ఆరాధన? తండ్రి అయిన దేవుని, సింహాసనాసీనుడైన దేవుని ఆరాధన. ఇది యేసుప్రభు ఆరాధన కాదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి యేసుప్రభు ఆరాధించబడలేదా? యేసుప్రభు భూమి మీద ఉన్నంత కాలము ఏ ఘనత కోరుకోలేదు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, సమానుడు, దేవునితో సమానుడు. కానీ ఆయన అలాగా ఎంచుకోలేదు. ఆ గొప్ప భాగ్యాన్ని ఎన్నడూ కోరుకోలేదు. కానీ అయినప్పటికీ ఆయన పునరుత్థానుడైన తర్వాత పాపమును, మరణమును, మృతులలోకమును సమాధి జయించి తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత ప్రకటన గ్రంథములో యోహాను గారికి 4వ అధ్యాయంలో తండ్రి కనపడ్డారు, 5వ అధ్యాయంలో కుమారుడైన యేసు ప్రభు కనపడ్డారు. ఆ భాగాన్ని కూడా చదువు. ఆ భాగాన్ని చదివినప్పుడు మనము ఆరాధన చేయడానికి కరెక్ట్గా ఉంటుంది మనకి. అందుకని మనకి యేసు ప్రభు ఆయన సశరీరుడుగా ఉన్నప్పుడు అన్నాడు, మీరు తండ్రినే, నాకు వద్దంత ఆరాధన, నాకు వద్దంత ఘనత, నాకు ఆ మహిమ వద్దు. అదే మాట ఫిలిప్పీ పత్రికలు అదే రాస్తున్నాడు. చదవండి మరొకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. అక్కడ ఎప్పుడు మీరు కట్ చేసి చదవండి ఈసారి ఎప్పుడైనా, అప్పుడు మీకు సంతృప్తిగా ఉంటుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అక్కడ కూడా కట్ చేయాలి, దేవునితో సమానము అలా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని రిక్తునిగా చేసుకుని. ఎంత ఘనత రావాల్సిన ప్రభు వీళ్ళ 3.5 సంవత్సరములు ఏ ఘనత పొందలేదు, ఏ ఘనతని ఇష్టపడలేదు, ఏ ఘనతని కోరుకోలేదు. ఆ ప్రభువుని ఆత్మవశుడైన యోహాను గారు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో చూస్తా ఉన్నారు. రండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం
5వ అధ్యాయం 6వ వచనం. చూసారా, మళ్ళీ గుర్తొచ్చింది ఇక్కడ, మళ్ళా రిపీట్ చేయబడింది ఇక్కడ. సింహాసనం మళ్ళా ఉంది ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను అక్కడ ఉన్నాడు గొర్రెపిల్లగా. ఎలా ఉన్నాడు? వధింపబడినట్లుండిన సింహాసనాసీనుడిగా లేడు, ఆ రిక్తునిగా చేసుకున్న యేసు ప్రభు నా కొరకు నేటికి అలాగే కనపడతా ఉన్నాడు. ఇప్పటికైనా వధింపబడినట్లున్నా గొర్రెపిల్లగా ఉన్నాడు. సింహాసనం మీద నరస్వరూపి అయిన వాడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన 4వ అధ్యాయంలో ఆరాధించబడుతున్నాడు. 5వ అధ్యాయంలో కుమారుడు ఇప్పుడు కనబడతా ఉన్నాడు. 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి వ్యత్యాసం తెలియాలి మనకి. 4వ అధ్యాయంలో పరలోకంలో తలుపు తెరవబడి ఉన్నది, ఒక సింహాసనం ఉంది, నరస్వరూపి అయిన తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. 4 జీవులు అక్కడ పరిశుద్ధుడు 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 ఆరాధిస్తాం. 5వ అధ్యాయంలో ఆ పెద్దలకి జీవులకు ఆ సింహాసనాసీనుడైన తండ్రికి మధ్యలో ఎలా ఉన్నాడట? వధింపబడినట్లుండిన గొర్రె పిల్లగా ఇంకా ఉన్నాడు. గొర్రె పిల్లగా ఉన్నాడు. చదువు. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆయన వచ్చి ఆసీనుడై ఉండు వాని చేతిలో నుండి, ఎవరి చేతిలో నుంచి? తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి కుమారుడైన అనగా వధింపబడినట్లున్న గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ పేర్లు రాయించుకుంటున్నాడు. ఆ గ్రంథమే మర్మము, ఆ గ్రంథముకు మర్మము. ఆ మర్మం ఆయన ఎప్పుడో చెప్పేశాడు. ఆయన జీవ గ్రంథం అనే పేరు అని చెప్పి ఆ తర్వాత మనకి ప్రకటనలు వెళ్తూ ఉంటే ఆ జీవ గ్రంథం మన పేరు లేని వాళ్ళు ఉన్నవాళ్ళంటూ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. అక్కడ కూడా ఆయన సింహాసనాసీనుడిగా కనబడలేదు. అందుకే అన్నాడు, అమ్మ యథార్థం లేదు మీ ఆరాధనలో, మీరు ఏదో ఆరాధిస్తున్నారు అనుకుంటారు, తండ్రిని ఆరాధించుకోవడం మీ ఆరాధన లాభం లేదు, అది ఇన్కంప్లీట్. మనం ఆరాధిస్తాము, ఎలాగ ఆరాధిస్తామంటే యేసయ్య నిన్నే ఆరాధిస్తున్నాం కాదు. తండ్రి అయిన దేవా, నీ కుమారుడు నా కొరకు పంపించావు, నీ కుమారుడు నా కొరకు బలిగా అర్పించావు, నీ కుమారుడి శిలువలో నా కొరకు గాయపరిచావు, నీ కుమారుడి రక్తం ఖర్చు నన్ను కొనుక్కున్నావు, నిన్ను నేను నీ కుమారుడిని యేసు నామములో ఆరాధిస్తాను. ఆ సీక్వెన్స్ మిస్ అయ్యి మనం ఆరాధించుతూనే ఉంటాం. 4వ అధ్యాయంలో సింహాసనాసీనుడు తండ్రి, 5వ అధ్యాయంలో వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఎంత చక్కగా కనబడుతుంది. 8వ వచనం చూద్దామా? ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనం. దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఇప్పుడు గొర్రెపిల్ల ఎదుట సాగిన ఆరాధించబడతా ఉన్నాడు, కనపరచబడతా ఉన్నాడు. తండ్రిని ఆరాధించిన గ్రూప్, ఈ గ్రూపు ఏది 4 జీవులు 24 పెద్దలు సింహాసనాసీనుడైన ఆరాధించిన వారు ఎప్పుడైతే ఆ వధించబడిన గొర్రెపిల్ల వచ్చి ఆ జీవ గ్రంథాన్ని తీసుకున్నదో, ఎప్పుడైతే ఆ జీవ గ్రంథంలో ఎవరి పేరుని లిఖించబడాలని, ఎవరు పరలోకానికి రావాలని ఆ తీర్పు నిర్ణయం చేస్తున్నాడో, ఆ సమయంలో ఆ క్షణంలోనే అక్కడ ఆరాధించబడతాడు. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వడవై నీ రక్తం ఇచ్చి, అందుకని ఎవరిచ్చారు రక్తం? ఎవరిచ్చారు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి ఎందుకు కొన్నాడు? చదువు. రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషను మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ఎవరి కొరకు? తండ్రి అయిన దేవుని కొరకు
through the Son of God, Jesus Christ, with the Holy Spirit, with the ఆత్మతో ఆరాధించాలి. అది కంప్లీట్ అలాగ ఆరాధించబడుతున్నాడు ఆయన అలాగ ఆరాధించబడుతున్నాడు. సింహాసనాసీనుడైన తండ్రి ఆరాధించబడుతున్నారు. అక్కడ గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆరాధించబడుతున్నాడు, మహిమపరచబడతా ఉన్నాడు. ఏమని మహిమపరచబడుతున్నారు? ఆయన దగ్గరికి వచ్చేసరికి నువ్వు గరుడవు, నువ్వు గొప్పవాడు అని కాదు, నువ్వు రక్తం ఇచ్చావు, నువ్వు కొన్నావు, నువ్వు రక్తం ఇచ్చావు, కొన్నావు. కొనబడిన దాసుడు తన యజమానుడికి ఎలా ఉండాలి? నువ్వు కొనబడ్డవాడు అయితే నీ కొరకు చిందించబడిన ఆ రక్తమును బట్టి నువ్వు ఆరాధించకపోతే నువ్వు దాసులకు కానే కావు. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను కొనుక్కోవడం కోసం నీ కొరకు నా కొరకు క్రయం చెల్లించు. చూద్దాం రండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషను మాట్లాడు వారిలోను ప్రతి జనములోను దేవుని కొరకు ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిదివి కనుక వారు భూలోకంలోనే పాట పాడారు. వాళ్ళు అక్కడికి వెళ్ళాక రాదు. అక్కడ ఎవరైతే కొనబడ్డారో, ఎవరైతే అక్కడికి రావాల్సి ఉన్నారో, ఎవరి పేర్లైతే ఆ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయో వారు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? 12వ వచనం చూద్దామా. వారు వధింపబడిన అక్కడ స్టార్ట్ చేశారు కూడా. శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతను మహత్యమును మహిమను స్తోత్రమును పొందా ఎంతగా ఆరాధిస్తున్నారు ఆ గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభువు. శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును ఆయన అనుగ్రహించిన కుమారుని బట్టి, తన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించిన దాన్ని బట్టి, తన కుమారుని మన కొరకు బలిగా అర్పించిన దాన్ని బట్టి, ఆయన చిందించిన రక్తముతో మనల్ని తనకు ఒక రాజ్యముగా ఒక జనముగా చేసుకున్న దాన్ని బట్టి తండ్రిని ఆరాధించాలి, కుమారుని నామమును జ్ఞాపకం పెట్టుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆరాధనలోకి వెళ్దాము, జ్ఞాపకం పెట్టుకుందాము. అద్భుతమైన సంగతిని మనసును పెట్టుకొని తండ్రి అయిన దేవుని ఆరాధించేటప్పుడు నేటికి వధించబడినటువంటి గొర్రెపిల్ల శక్తి మహిమ ఘనత మహాత్యము వంద అర్హుడు అని కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధించబడతా ఉన్నాడు. భూమి మీద అన్నాడు మీరు తండ్రిని ఆరాధించండి. అక్కడ కుమారుడు ఆరాధించబడతాడు. ఆరాధనలోకి వెళ్దాం.